ఎండిపోయినటువంటి ఎముకలు జీవము కలిగి తిరిగి లేస్తాయా? చనిపోయినటువంటి వారు తిరిగి బ్రతుకుతారా? దేవునికి అసాధ్యమైనది ఏమున్నదండి? ప్రభువైన యేసు ఏదైనా చేయుటకు సమర్థుడే. మనము యేసయ్యను మనము కలిగి ఉంటే అడిగితే ఇచ్చేటువంటి దేవుడు కదా. నా నామన మీరు ఏమి అడగట్లా, మీరు అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. అడిగితే ఇస్తారండి, ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీ బ్రతుకులు ఎండిపోయినాయా? మీ కుటుంబంలో చాలా సమస్యలతో కూడున్నారా? దుఃఖంతో కన్నీటితో ఉన్నారా? అయితే తప్పకుండా వాక్యం వినండి. నయోమికి కూడా అలానే అయిందండి. నయోమి జీవితంలో ఆమె సమృద్ధిగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఎండిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. రండి వాక్యంలో మనం చూసుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గల దానినై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను, మీరు నన్ను నయోమి అని పిలువనేలా అనేది అక్కడ మాట్లాడుతున్నది. యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని చెప్పాను. అక్కడ ఈమె ఏం చేసిందండి? మొట్టమొదటి మాట, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని. ఎంత మంచి మాటని మాట్లాడుతుంది తన నోటి నుంచి. నేను సమృద్ధిగా ఉన్న దానిలో నుంచి నేను వెళ్ళా. ఎక్కడ పోయిందంట? మోయాబు దేశానికి పోయింది. ఎవరు పోమన్నారు మోయాబు దేశానికి? ఎందుకు పోయిందండి మోయాబు దేశానికి? నీకు సమృద్ధి ఇక్కడ ఉంది కదా. నేను సమృద్ధి గల దానినై పోతిని, ఇప్పుడు అన్నీ పోగొట్టుకొని వచ్చా, అందుకే ఇప్పుడు నన్ను మానా అని పిలవండి. ఇప్పుడు నన్ను ఏమి మీరు సమృద్ధి కలిగి ఆశీర్వదించబడిన దానని మీరు పిలవద్దండి అంటుంది. అవును, దేవుడు పొమ్మన్నాడా? మోయాబు దేశానికి వెళ్ళమన్నాడా దేవుడు ఏమైనా? మరి తనే చెప్తోంది సాక్ష్యము. నేను సమృద్ధి గలదాననే వెళ్ళి సమృద్ధి ఉన్నప్పుడు బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది కదా. అక్కడ కొద్దిగా కరువు కలిగింది. కరువు వచ్చింది అక్కడ. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. ఆ రొట్టెల ఇల్లులో కొద్దిగా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చిందని తాత్కాలికమే కదా కరువు వచ్చేది. జ్వరం వస్తుంది, జీవితకాలం అంతా జ్వరం వస్తుందా? దగ్గు వచ్చింది, జీవితకాలం అంతా అట్లా దగ్గుతూనే ఉంటావా? ఏదైనా కొంచెం వస్తే స్వస్థత వస్తుంది, లేకపోతే ఇంట్లో ఏదైనా కొరత వస్తే కంటిన్యూగా ఉండదు. అది కొంచెం తట్టుకుంటే దాన్ని వెళ్ళిపోతుంది అంతే. అది ప్రకృతి, అదంతే. మనుషులం కాబట్టి దాన్ని అనుభవిస్తూ ఉంటాం అంతే. మంచి రాత్రి వస్తే పగల వస్తుంది, పగల వచ్చినప్పుడు రాత్రి వస్తే రాత్రి వచ్చిన పగల వస్తుంది. అరే రాత్రి వచ్చిందే, ఇప్పుడు రాత్రి వద్దు నాకు పగలే కావాలని పగల ఉన్నదాన్ని నువ్వు ఎటో వేరే దేశానికి కంట్రీకి వెళ్ళిపోవాలంటే ఎట్లా అవుతుంది? అలా కాదు. మనము రాత్రి వచ్చిందంటే పగల ఖచ్చితంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు పెట్టిన సృష్టిది కాబట్టి ఇక్కడ నయోమి కొంచెం కరువు వచ్చింది. అక్కడ కరువు వచ్చేటప్పటికి ఏం చేస్తుందో తెలుసా? ఎలిమెలెకు తన భార్యను బిడ్డలను తీసుకుని కరువు ఉందిరా, ఇక్కడ బెత్లెహేమని రొట్టెలీలని పేరే కానీ కరువు ఉంది ఇక్కడ, కొంచెము రా మనం వెళ్ళిపోదాం రా అని. ఎక్కడికి సెలెక్ట్ చేసుకున్నారు? మోయాబ్. మోయాబ్ అంటే శపించబడినటువంటి దేశం. అది శపించబడినటువంటి దేశానికి వెళ్ళిపోయారు వాళ్ళు. అరే మేము సమృద్ధి గల దానిలో నుంచి శపించబడినటువంటి దేశానికి వెళ్తున్నామే అనేటువంటి థాట్ సెన్స్ లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఏమంటుందండి నయోమి? ఏమంటుంది? సర్వశక్తుడు ఏం చేశాడంట చూడండి. అక్కడ సమృద్ధి గల దాన్నే వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా చేసెను. రిక్తురాలుగా ఏమి లేకుండా శూన్యంగా చేసేసాడు. ఎవరు? దేవుడట. దేవుడు చెప్పాడా పొమ్మని కదా. చూడండి మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క మాటలు ఎలా ఉంటాయో చూడండి. చూడండి ఇక్కడ ఇంకొక మాట అంటుంది, మీరు నన్ను నయోమి అని పిలవనేలా. నయోమి అంటే అర్థం తెలుసా? నా సంతోషం, తర్వాత మనోహరము, ఆహ్లాదము. నిజంగా నయోమి అంటే సంతోషము, ఆహ్లాదకరంగా. నయోమి అంటే మాధుర్యం. అలాంటి మాధుర్యము అనేటువంటి ఈమె మారాగా మారిపోయింది. చేదు జీవితం అయిపోయింది, రిక్తురాలుగా అయిపోయింది, శూన్యం అయిపోయింది. ఎందుకు? తన సొంత డెసిషన్ తీసుకోవటం ద్వారా. చూడండి అక్కడేముందో, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. ఎవరండి సాక్ష్యం పలికింది? యెహోవా పలికాడా? అబ్రహామును చూసుకుందాం. అబ్రహాము నువ్వు ఉన్న దేశాన్ని విడిచి
నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అబ్రహాము చూపించే దేశానికి ప్రయాణం కట్టాడు. ప్రయాణం కడితే ఉన్నది ఉన్నట్టుగా వస్తే దేవుడు అబ్రహామును రిక్తుడిగా చేశాడా? గొప్ప ఐశ్వర్యం, అబ్రహాము గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు. ఆ ఐశ్వర్యం ఏంది, పనివారు వాళ్ళంతా కూడా బహువిస్తారంగా అయిపోయినారు. అక్కడే కదా లోతు కన్నా అబ్రహాం ఆ పనివారికి ఈ పనివారికి పడింది ఆస్తి విషయంలో. మరి కొట్లాడుకుంటున్నారు. అవునండి, దేవుడు చెప్పిన చోటుకి వెళితే అది ఆశీర్వాదకరం. అక్కడ సమృద్ధి వస్తుంది, అక్కడ దీవెన వస్తుంది. నిన్నెక్కడ పెట్టాడు దేవుడు? నయోమిని ఎక్కడ పెట్టాడు దేవుడు? సమృద్ధి కలిగినటువంటి ప్లేస్లో పెట్టాడు. అలాంటి సమృద్ధి కలిగిన ప్లేస్లో పెట్టినప్పుడు ఆమెకు ఆమె సొంత డెసిషన్ తీసుకొని ఆమె ఏం చేసిందంటే ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. అవునండి, జీవితంలో పరీక్షలు లేకపోతే నేను ఎంబీబీఎస్, నేను డాక్టర్ని, లేకపోతే నేను ఇంజనీర్ని, లేకపోతే నేను పలానా కలెక్టర్ని అని చెప్పుకోగలరా? పరీక్షలు ఎదుర్కొంటూ వస్తేనే కదా, పైకి వస్తేనే కదా నువ్వు ఆ డిసిగ్నేషన్ నువ్వు చెప్పుకోగలుగుతుంది. పరీక్షలు ఏంది, ఆ డిసిగ్నేషన్ నువ్వు చెప్పుకోగలవా? ఆ విధంగా ఆ సీట్లో నువ్వు కూర్చోగలవా? ఎవరైనా మన బిడ్డలు ఆ సీట్లో కూర్చోగలరా? పరీక్ష వస్తుంది, చిన్న చిన్న పరీక్షలు జీవితంలో వస్తాయి. వచ్చినప్పుడు యెహోవా నాకు ఇలా విధంగా కలగచేస్తాడు దేవుని మీద నేరం మోపి నువ్వు శపించబడిన దేశానికి వెళ్ళిపోతే, శపించబడిన లోకానికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? పూర్తిగా శూన్యమైపోతావు. అవునండి, ఇక్కడ దేవుని మీద నింద మోపుతోంది. ఆ దేవుడు పొమ్మని చెప్పలా, లోకంలోకి వెళ్ళమని చెప్పలా, శపించబడిన దేశానికి వెళ్ళమని చెప్పలా. నీ జీవితంలో ఒకసారి ఆలోచించి, దేవుడు సమృద్ధి కలిగినటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి యేసయ్య దగ్గరికి దేవుడు నిన్ను నడిపించాడు. రక్షణ భాగ్యం ఇచ్చాడు. రక్షణ అనేది ఎంత గొప్ప ఐశ్వర్యము తెలుసా? యేసయ్య దగ్గర ఐశ్వర్యం ఉన్నది. కాబట్టి యేసయ్యను విడిచిపెట్టి నువ్వు మోయాబు దేశానికి వెళ్ళావంటే, యేసయ్యను వదిలిపెట్టి లోకానికి వెళ్ళిపోయావు అని అంటే నీకేమొస్తుందో తెలుసా? మోయాబులో శాపం ఉంది, సమస్తం పోగొట్టుకుంటావు, నీకున్నదంతా కూడా పోగొట్టు, అక్కడ ఏదో సంపాదించుకొని వెళ్తావు, కానీ మొత్తం శూన్యమైపోతుంది. నయోమ మారాగా మారిపోయింది. మారా అని పిలవండి అంటుంది. చేదు, మారా అంటే చేదు జీవితం అయిపోయింది. నా జీవితంలో ఇక మిగిలింది మధురమైనది ఏమీ లేదు, కాబట్టి నన్ను చేదు అని పిలవండి. నీ జీవితంలో ఇప్పుడు అన్నీ పోగొట్టుకొని నువ్వు మారాగా మారిపోయావా? దేవుడు మాట్లాడుతున్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా. నీ మారా జీవితాన్ని తిరిగి మధురంగా మార్చాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. రండి, అక్కడ ఆ విషయంలో 20వ వచనం చూస్తే అక్కడ రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలు 4 మాటలు మాట్లాడు దేవుని మీద నిందన మోపుతోంది. ఆయన రిక్తుడిగా చేశాడట. తర్వాత రెండవదిగా ఆయన ఏం చేశాడు? విరోధంగా సాక్ష్యం పలికాడని చెప్తోంది. తర్వాత సర్వశక్తులను బాధపరిచాడని 3వదిగా అంటోంది. 4వది ఇక్కడ ఏమంటోందంటే దుఃఖము కలుగ చేశాను అంటుంది. ఎన్ని మాట్లాడి దేవుడిని తిట్టేది. నీకేమన్నా కష్టం వస్తే, నష్టం వస్తే ఫస్ట్ మొట్టమొదటి ఎవరి మీద నింద మోపుతావు? దేవుని మీదే నింద మోపుతుంటారు చాలామంది. కాదండి, సొంత డెసిషన్స్ ద్వారా, సొంత తీర్మానాల ద్వారా మోయాబు దేశానికి లోకంలోకి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వెళ్ళి నువ్వు బాధ తెచ్చుకుంటున్నావు, రక్తుడిగా అయిపోతున్నావు, శూన్యముగా అయిపోతుంది నీ జీవితం. దేవుడు మాట్లాడుతుంటే నువ్వు ఆ విధంగా నువ్వు చేసావో ఆ విషయంలో పశ్చాత్తాపడితే నీకు తిరిగి సమృద్ధి వస్తుంది. ఇక్కడ అంటుంది నయోమి, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగ చేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనుడి అంటుంది. అవునండి, మారా చేదు జీవితం, ఎండిపోయిన జీవితం, మరి శూన్యమైనటువంటి జీవితం ఎందుకు వచ్చింది? ఒక విత్తనం వేస్తామనుకో, విత్తనం వేసినప్పుడు ఆ మొక్క మొలుస్తుంది. మొక్క బయటికి రావాలంటే ఏం కావాలండి? వర్షం రావాలి, అది లేకపోతే నీళ్లు ఉండాలి. దాని నీళ్లు ఉంటే వేసిన విత్తనం పైకి వస్తుంది కదా, అవును కదా. మరి పైకి రాకుండా ఉందంటే నువ్వు భూమిలో ఊరికి విత్తనం వేస్తే అది పైకి రాదు. అది దానికి తడి ఉండాలి. నీరు తగిలితే లోపల నుంచి మొక్క బయటికి వస్తుంది, నువ్వు వేసిన విత్తం మొలుస్తుంది. దేవుడు చూడు ఎంత చక్కని కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మరి ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయెను. ఒక పొలంలో మనము ఏమైనా విత్తనాలు వేస్తే వర్షము లేని చోటు ఎండిపోయెను అని రాయబడింది. అవునండి, వర్షం వస్తే అది కళకళలాడుతూ పైకి వస్తుంది మొక్క, లేకపోతే ఎండిపోతుంది. నీ జీవితంలో కూడా అంతే, ఆత్మీయ జీవితంలో కూడా అంతే. వర్షము, ఆత్మీయమైనటువంటి వర్షం, ఆత్మలో నువ్వు యేసయ్యా నేను పాపిని క్షమించను నువ్వు అడిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆత్మీయమైనటువంటి వాక్యము అనే వర్షము లేకపోతే, ఉపదేశము లేకపోతే ఎండిపోతావు. ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన శూన్యమైపోతుంది నీ జీవితం. చూడండి, అక్కడ
మనం ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూస్తాం. 32వ అధ్యాయం 2వ వచనం, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డ మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండను. ఎంత మంచి మాట ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటండి, ఎందుకు వర్షము వస్తేనే మొక్క వర్షం వస్తేనే వచ్చేది. అందుకని అదేంటి వర్షం, దేవుడు దేనికి పోల్చారు దాన్ని అంటే, నా ఉపదేశము వానవలే అంటున్నాడు. దేవుని యొక్క ఉపదేశం ఇప్పుడు నీకు వినపడుతుంది, దేవుని యొక్క ఉపదేశం. ఆ ఉపదేశాన్ని నువ్వు విని అంగీకరించకపోతే ఆత్మీయ జీవితంలో ఎండిపోతావు. ఆ విని కూడా విడిచిపెడితే ఆత్మీయ జీవితంలో ఎండిపోతావు. దేవుడు అది చెప్తున్నాడు, నా ఉపదేశము వానవలే ఉంటుంది అని. ఇంకో అంటున్నాడు, నా వాక్యము మంచు వలె లేతగడ్డి మీద పడేటువంటి చినుకు వలె ఉంటుంది అని అంటున్నాడు. లేతగడ్డి మీద చినుకు పడితే మిణుమిణులాడుతూ ఉంటుంది కదండి, అంత చక్కగా అది తణుకు తణుకుని మెరుస్తూ ఉంటుంది. లేతగడ్డి మీద పడేటువంటిది నా వాక్యము నీ హృదయం మీద పడితే నువ్వు మెరుస్తూ ఉంటావు, నీకు ఒక కళ వస్తుంది. ఆ వాక్యము ద్వారా నువ్వు జీవము, అది వచ్చింది, మొక్క పైకి వచ్చిందంటే అది జీవము వచ్చింది, దాంట్లో జీవము కలిగింది. ఎండిపోయిన గట్టి విత్తనం వేసినా కూడా ఎంత చక్కగా మొక్క వస్తుందండి, పచ్చగా వస్తుంది మొక్క కదా. ఎందుకు, దాంట్లో జీవం వచ్చింది. నీలో జీవం అన్నది, క్రైస్తవ వాక్యం అన్నది జీవం అన్నది కనుక నువ్వు బయటకు వచ్చావు, రక్షింపబడ్డావు, లోకం నుంచి బయటకు వచ్చావు, పాపం నుంచి బయటకు వచ్చావు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోతే ఎండిపోతావు, అంతే కదా. దేవుని ఉపదేశం అనేది వాన లాంటిది, వర్షము లాంటిది. ఆ వర్షము నీ హృదయంలో లేకపోతే ఎండిపోతాం. ఇప్పుడు నయోమి సమృద్ధి కలిగినదిగా ఉండి ఎండిపోయినటువంటి శపించబడిన మోయాబు దేశానికి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 2వ 8వ అధ్యాయము 6వ వచనం చూస్తే, మరికొన్ని రాతి నేలను పడి మొలచి చెమ్మలేనందున ఎండిపోయెను. కనీసం వర్షము కాదు కదా, తడి అన్న ఉండాలి కదా. తడి అన్న ఉంటే ఆ మొక్క తడిని తీసుకొని ఉబ్బి దానిలో నుంచి మొక్క వస్తుంది. తడి కూడా నీకు ఉండదు, ఎందుకంటే దేవుని యొక్క ఉపదేశమును వినకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే, నీ హృదయంలో రక్షింపబడిన తర్వాత దేవుని యొక్క వాక్యము అనేది ఆ మంచు అంటే నీ హృదయంలో పడకపోతే ఎండిపోతుంది. కనీసం చెమ్మ కూడా లేదు అనంటే ఏంటి, కనీసం వారానికి ఒకసారన్నా పోయి దేవుని యొక్క వాక్యాన్ని వినవు మందిరంలో, కనీసం ఇంటికాడైనా వాక్యం తీసి చదవవు, వాక్యంను ధ్యానం చేయవు, ప్రార్థన లేదు, కనీసం చెమ్మైనా లేదు ఆ యొక్క వాక్యము అనే విత్తనానికి. నీ హృదయంలో పడిన వాక్యం అనే విత్తనానికి, దేవుని యొక్క వాక్యము అనే దానికి చెమ్మ, కానీ తడి, వాక్యం అనేటువంటి తడి లేకపోతే ఆ విత్తనానికి ఎలా మొలకెత్తుతుంది? నువ్వు ఆత్మీయ జీవితంలో ఎలా క్షేమం పొందుతావు? ఎండిపోయినటువంటి స్థితి నీకు ఉంటుంది కదా. కాబట్టి అలాంటి స్థితిలో లేకుండా దేవుడు ఇప్పుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు, ఆత్మీయంగా ఎండిపోయినావు. ఎండిపోయిన స్థితి నయోమి సమృద్ధి దానిలో నుంచి దీవెన పొందుకుంటున్నటువంటి ప్రాంతంలో నుంచి శపించబడిన ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. నీవు స్థితి కూడా ఆ విధంగా ఉందేమో. బాగా చక్కగా వాక్యము ఉన్నటువంటి స్థితిలో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయి ఎవరో మాట విని లోకల్లోకి వెళ్ళిపోయామో. ఒకసారి ఆలోచించి దేవుడు మాట్లాడు. మత్తయి వార్త 3వ మనం చూస్తే ఆ మొక్క ఎప్పుడు ఎండిపోతుందంటే 13వ అధ్యాయము 5-6 వచనాలు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను అనుంది. వేరు లేకపోతే ఎండిపోతుంది. వేరు ఎప్పుడు పోదు? ఇక్కడ అంది రాతి నేల మీద పడినటువంటి విత్తనం. ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు లూకాసు వార్తలో, వేరు లోపలికి పోవాలంటే మట్టి లూజ్గా ఉండాలి, విత్తనం లూజ్గా ఉండాలి, విత్తనంలో వేరు పోవాలంటే. కానీ ఇక్కడ విత్తనం ఎక్కడ పడింది? రాతి నేల మీద పడింది. యాస్కల్ కదా దేవుడు అంటాడు, నీ రాతి గుండెని తీసేసి మాంస గుండెని ఇస్తాను అని. అంటే నువ్వేది వాక్యం ఇప్పుడు వింటున్నావు, నువ్వు విన్నప్పుడు ఏమవుతుంది? అవును కదా, నేను తప్పు చేశాను కదా, నేను నా జీవితం ఎండిపోయినట్లుంది, దేవుని వాక్యం చదవట్లేదు, నేను మందిరానికి వెళ్ళట్లేదు, ప్రార్థన చేయట్లేదు, నేను బల్ల తీసుకోవట్లేదు, దేవునికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు వాక్యం విన్నప్పుడు నీకేమొస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది. నీకేమొస్తుంది? నువ్వు వాక్యం నేను ఇలా చేయాలి, ఈసారి నుంచి నేను ఇలా చేయకూడదు, నేను చక్కగా నేను బైబిల్ చదువుకోవాలి, వాక్యం చదువుకోవాలి, మందిరానికి వెళ్తాను అని తీర్మానం చేసుకుంటావు. అప్పటికప్పుడు ఈ ఉపదేశము విని అప్పటికప్పుడు తీర్మానం, కానీ అక్కడి నుంచి బయటికి పోగలనే ఏమవుతుందంటే దాన్ని మర్చిపోతాం. అంటే లోపలికి పోవట్లా, ఆ వేరు లోపలికి పోవట్లా, విత్తనం పైకి లోపలికి పోకుండా ఏముందంటే
రాతి నేల ఉంది, కఠినమైనటువంటి హృదయం ఉన్నది. ఆ కఠినమైనటువంటి హృదయం ఉన్నది కనుక ఆ మొలకెత్తినటువంటి ఆ కొంచెము మట్టితో ఏమైపోయిందంటే ఆ విత్తనము మొలకెత్తింది. ఆ విత్తనం మొలకెత్తింది, కింద రాయి ఉంది కాబట్టి ఆ విత్తనం ఆ వేరు లోపలికి పోకుండా ఏమైపోయిందంటే పైన పచ్చగా ఉండేది, ఇంకో 2 ఆకులు వచ్చాయి, ఇంకొక 2 ఆకులు రావాలంటే వేరు లోపలికి పోవాలి. లోపలికి పోట్ల వాక్యం వెంటన్నావు కానీ వాక్యానుసారమైన జీవితం లేదు. నయోమి సమృద్ధి కలిగింది కానీ ఈ సమృద్ధిలో నుంచి ఇక్కడ కరువు వచ్చింది. మనం వెళ్ళిపోదాం కదా, వెళ్ళిపోతుంది. వేరు లోపలికి లేదు, వేరు లోపలికి అర్థం చేసుకోవాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుడు పెట్టిన స్థితిని అర్థం చేసుకోలేకపోతే వేరు లోపలికి పోదని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 చూస్తే, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును అని రాయబడింది. అక్కడ పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, మనము ఎత్తు ఎంతో, దేవుని యొక్క ప్రేమలో మనం స్థిరపడాలి. దేవుని యొక్క ప్రేమ, పొడవు, లోతు, ఎత్తు ఎంత తెలుసుకోవాలంటే పరిశుద్ధులతో కూడా మనం ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధులు ఎవరండి? ఎక్కడ కొడతారండి పరిశుద్ధులు? సంఘంలో కొడతారు పరిశుద్ధులు. ఎక్కడ కొడతారండి పరిశుద్ధులు? నువ్వు ఎక్కడైనా ఉంటే నీ దగ్గరికి విశ్వాసాల కాటేజ్ స్ప్రైట్స్లో మనకు అందరూ పరిశుద్ధులు కొడతారు. నయోమి ఏం చేసింది? పరిశుద్ధమైన స్థలంలో నుంచి, సమృద్ధి అయిన స్థలంలో నుంచి ఆమె సపరేట్ అయిపోయింది. కాబట్టి అక్కడ శాపం వచ్చింది, తన రిక్తురాలైపోయింది, తనకు బాధ కలిగింది, దుఃఖం కలిగింది తనకు. అవునండి, సమృద్ధిలో నుంచి నువ్వు ఎందుకు పోతున్నావు, బయటికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడ దేవుడు ఆశీర్వదిస్తానంటే శపించబడిన దానికి నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? ఎందుకు అట్లాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నావు? రాతి గుండె ఉన్నది కాబట్టి పరిశుద్ధులను విడిచిపెట్టిపోతున్నావు కాబట్టి, అంటే సహవాసాన్ని వదిలిపెట్టిపోతున్నావు, దేవుని యొక్క బిడ్డలను వదిలిపెట్టిపోతున్నావు, లోకంలో ఉన్నటువంటి వారితో స్నేహం చేస్తున్నావు. కాబట్టి ఏమైపోతుందంటే నీకు ఈ యొక్క వాక్యము అనేటువంటిది లోతు నీకు తెలియట్లా, దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది లోతుగా నీలోనికి వెళ్ళటం లేదు. కాబట్టి ఎప్పుడో వస్తావు లాంటి లేదు మందిరానికి, ఎప్పుడో బల తీసుకుంటావు లేకుంటే లేదు, నీ ఇష్టం అది కదా. అలా అయిపోయింది, నీ సొంత డెసిషన్ అయిపోయింది. ఎలా దీవెన వస్తుంది? ఎండిపోయినటువంటి బ్రతుకు, ఎండిపోయినటువంటి ఏదో సాకులు వంకలు, ఎప్పుడు చొచ్చినా ఏమా రాలేదు, ఏదో ఒక సాకు వంకతో నీవు దేవునికి దూరం ఎండిపోయి బాధపరచబడుతున్నావు. ఎండిపోయిన స్థితి. నయోమి భర్తను పోగొట్టుకుంది, బిడ్డలు పోగొట్టుకున్నటువంటి స్థితి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇప్పుడు ఏమి పోగొట్టుకున్నావు? అప్పుడు బాగా ఉన్నది. కొంతమంది అంటారు, దేవుని నమ్ముకుని నాకు ఇట్లా అయిపోతున్నామ్మా. నేను కాదు, దేవుడి దగ్గరికి వస్తే ఆశీర్వాదం ఉందండి, క్షేమం ఉన్నదండి, దేవుడు మేలు అభివృద్ధిలోనికి తీసుకొచ్చేవాడండి. మా నాన్న ఒక్క జీతం మేము 6 మంది బతకాలి, మాకు బట్టలు ఏంటి, ఫీజు ఏంటి, ఇవన్నీ ఎంత కష్టంగా తెలుసా? 6 మంది బిడ్డలం. మా నాన్న ఎప్పుడు మాకు అది తేలేదే, ఇది తేలేదే, మాకు ఇన్ని బట్టలు కొనిలేదే, మాకు ఇంత సమృద్ధి లేదే అని మేము ఎప్పుడు గొనగల. అలాంటి లేబిలో నుంచి మేము అక్కడే అంత ఉన్నప్పటికీ ఒక్క జీతంతో 6 మంది బిడ్డల్ని మరి అందరినీ చదివించాడు. అందరికీ బుక్కులు, పుస్తకాలు, అన్ని విషయాల్లో కూడా ఎక్కడ కూడా కొరత లేకోకుండా. కొంచెం కొరత ఉంది మాకు, అప్పుడు కొంచెం కొరత ఉంది, కొరత లేదని కాదు, కొరత ఉంది. కానీ దేవుడు అలాంటి పరిస్థితుల్లో నమ్మకంగా ఉన్నాము కాబట్టి 6 మంది బిడ్డలను ఆశీర్వదించాడు. హల్లెలూయా. నేను దేవుడిని ఇంత పరిచయం చేస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, నాకెందుకు, నా బిడ్డలకి ఎందుకు ఇట్లాంటి కొరత అని నాన్న సనగల. వచ్చిన జీతం వచ్చినట్టుగా దేవుని పరిచర్యలో వాడేటువంటి వారు నాన్న. ఇంకా మా ఇంట్లో నేనే చిన్నదాన్ని, నేను కొంచెం సనిగేదాన్ని, ఏది నాన్న తీసేయడు అని సనిగేదాన్ని నేను. అవునండి, అప్పుడు అర్థం కాల కానీ చిన్నదాన్ని కొంచెం ఎదిగేటప్పటికి అప్పుడు అర్థమైంది దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందని. ఆ లేమిలో నుంచి దేవుడు ఉన్నట్టుగా, లేని దాంట్లో నుంచి దేవుడు ఉన్నట్టుగా పుట్టించగలిగినటువంటి దేవుడు ఆయన కదా. నువ్వు అర్థం చేసుకోలేదు కనుకనే ఈ సమృద్ధిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయినావు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సమృద్ధినిచ్చేవాడు, పరీక్ష ఇచ్చినప్పుడు పరీక్షలో నువ్వు పాస్ కావాలే కానీ బయటికి వెళ్ళిపోవద్దు అని దేవుడు. నువ్వు ఏం పోగొట్టుకున్నావు? నయోమిలాగా నువ్వు పోగొట్టుకున్నావా? అయితే ఎక్కడో నువ్వు దారి తప్పిపోయినటువంటి వాడవుగా నువ్వు ఉన్నావని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు.
చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునడి. ఇందులో 4 మాటలు దేవుడి ఎంత ఆయనలో ఉండి మనము నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. అలాంటి స్థితి నీకున్నదా? చెమ్మ కూడా లేకపోతే ఆ విత్తనం పైకి ఎట్లా వస్తుంది? నీకు ఫ్రూట్స్ ఇస్తుంది? నీకు ఆ చెట్టు ద్వారా లాభం కలుగుతుంది కదా? దేవుడు ఆశిస్తాడు నీ ద్వారా ఆయన గొప్ప సాక్ష్యం పొందాలని, అనేకుల రక్షణలను తీసుకురావాలని, ఆయన నీ ద్వారా ఏదో కార్యం చేయాలని ఇష్టపడతాడు. ఆయన ద్వారా కనబడ్డావు కనుక, ఆయనలో నువ్వు జన్మించావు కనుక. చూడండి, కీర్తనల గ్రంథం 102:4 ఎండ దెబ్బకు వాడిన గడ్డివలే నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను. భోజనము చేయుటకే అంటే వాక్యము తినటానికి కూడా మర్చిపోతున్నా. భోజనము చేయుటకే, ఎండిపోయిన జీవితంలో నేను భోజనం చేయడానికే మర్చిపోయాను. ఎండిపోయింది, నా పేగులు ఎండిపోయినాయి. అన్నం తింటే కడుపు నొప్పి వస్తుంది, అందుకనే భోజనం చేయట్లా. అవునండి, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎండిపోయిన స్థితి ఉంటే వాక్యం చదువుబుద్ధి కాదు, ప్రార్థన చేయబుద్ధి కాదు, మందిరానికి వెళ్ళబుద్ధి కాదు, బైబిల్ పట్టుకోవాలనిపించదు, ఏమి చేయాలనిపించదు. నీ జీవితం ఏ విధంగా ఉంది? ఎండిపోయిన స్థితి, ఏమి చేయబుద్ధి కావట్లేదా? దేవుని దగ్గర రాబుద్ధి కావట్లేదా? అయితే ఎండిపోయింది నీ జీవితం. దేవుడు నయోమిలాగా ఎండిపోయిన జీవితాన్ని సరిచేయాలని అయినా పర్లేదు అయినా ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఏమంటున్నాడో, హెస్కేల్ గ్రంథం 37:4 వచనాన్ని చూస్తే, అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకిస్తే చాలండి. దేవుడు ఇప్పుడు నీ దగ్గరికి ఈ మాట తీసుకొచ్చాడు. ఈ మాట నువ్వు ఆలకించి దాని ప్రకారం నువ్వు చేస్తే చాలు. ఎండిపోయిన జీవితం నయోమి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు సమృద్ధి కలిగిందిగా ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఆ రూతు వంశంలో నుంచి యేసు ప్రభు వచ్చాడు కదా. కాబట్టి మళ్ళీ తిరిగి వెనక్కిరా. నువ్వు ఏమైతే ఎక్కడైతే నువ్వు కోల్పోయి లోకంలోకి వెళ్ళావో అక్కడి నుంచి తిరిగి నువ్వు రా, సమృద్ధిలోనికి రా, యేసే దగ్గరికి రా. అప్పుడు జీవితం ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన మనస్సా, ఇదిగో నేను తిరిగి దేవుని దగ్గరికి వస్తాను. నీ మనసుతో నువ్వే చెప్పుకో, నీ హృదయంతో నువ్వే చెప్పుకో, నువ్వు బ్రతుకుతావు. రండి, అక్కడే మనము 5వ వచనం చూస్తే, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అంటే, జీవాత్మను రప్పించుచున్నాడంట. జీవాత్మను రప్పించుచున్నది, జీవమును ఆత్మను తిరిగి రప్పిస్తానంటున్నాడు. నువ్వు ఎండిపోయిన జీవితంలో ఉన్నావు కదా, తిరిగి దేవుడు జీవాత్మను రప్పిస్తానంటున్నాడు. హల్లెలూయా. జీవ ఆత్మ కావాలా నీకు? మళ్ళా ఆత్మ వెళ్ళిపోయిందా నీకు? మళ్ళీ దేవుడు తీసుకొస్తానంటున్నాడు. నువ్వు రా, దేవుని దగ్గరికి రా, ఆయన మాట విను, నువ్వు బ్రతుకుతావు, నువ్వు ఫలవంతంగా ఉంటావు. ఇది అక్కడ మళ్ళీ ఇంకా కీర్తన భాగం 107:35-36 చూస్తే, అరణ్యమును నీటి మడుగ్గాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అతడి నివాసపురము ఏర్పరచుకున్నట్లు పొలంలో విత్తనంలో చల్లి ద్రాక్ష తోట నాటాడు. అక్కడ నివాసము ఏర్పాటు క్రీస్తులో మళ్ళా తిరిగి నివాసం ఏర్పాటు చేసుకునేటట్టు చేస్తానంటున్నాడు దేవుడు. వస్తావా? దేవుని దగ్గరికి వస్తావా? ఎంత ఆశీర్వాదకరమైన మాటలు. దప్పిగ్గలు వారికి దేవుడు దప్పికి తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు వస్తే చాలు, మాట వింటే చాలు. నయోమి వచ్చింది, తిరిగి వచ్చింది, పశ్చాత్తాపడి మళ్ళా దీవెన పొందింది. నీ జీవితం కూడా పోగొట్టుకున్నావా? ఎండిన ఎముకలుగా ఉన్నావా? సమృద్ధినిచ్చేవాడిగా ఉన్నాడు. నువ్వు రా, దేవుని దగ్గర ఒక తీర్మానం ఇప్పుడు చేసుకుంటావా? నేను నీకోసం ప్రార్థన చేస్తాను. యేసయ్య తండ్రి, స్తోత్రమయ్యా. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. చూచేటువంటి బిడ్డలు ప్రభా, కుటుంబాల్లో వ్యక్తిగతంగా ప్రభా, అనేకులు ప్రభా, అనేకమైన సమస్యల చేత ప్రభా, ఎండిపోయిన జీవితంతో నాకు అది లేదు ఇది లేదని ప్రభా ఎంతో కన్నీరు కార్చేటువంటి వారిగా ఉన్నారు ప్రభా. ఇదిగో ఎక్కడ నీకు దూరం అయిపోయారో ఆ విషయాల్లో గుర్తించి పశ్చాత్తాపడి నీ దగ్గరకు వచ్చి ప్రభా, అయా ప్రభ తిరిగి సమృద్ధిని పొందుకోగలటకు సహాయించి మీరిచ్చే దీవెన ఆశీర్వాదం ఎంతో గొప్పది నాయన. నయోమి తిరిగి ప్రభ ఏ విధంగా బెత్లెహేముకి వచ్చిందో తిరిగి ప్రభ వారు నీ సన్నిధికి వచ్చి గొప్ప ఆశీర్వాదం వీరందరూ పొందుకోగలటకు సహాయం చేసి నడిపించమని, వారి అవసర అక్కర్లు తీర్చమని, ఎండిపోయినటువంటి వీరి బ్రతుకులను బ్రతికించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.